ఆదాముకి ఇచ్చిన అధికారము, ఆ అధికారాన్ని కోల్పోయాడు ఏదెను తోటలో. ఆ ఆదాము అవ్వ ఇద్దరు అంధకార సంబంధమైన అధికారములోనికి వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళిపోయారంటే, ఆ పండు తినొద్దంటే తిన్నారు, కన్నులు తెరవబడ్డాయి. తెరవబడినప్పుడే వాళ్ళు ఏమైపోయారంటే దేవుని నుండి సంబంధము కట్టయిపోయి అంధకార సంబంధములు అధికారము కిందికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వారిని ఏలేవాడు మొదటిగా ఎవరంటే దేవుడే. ఇప్పుడు దేవుని కృపను కోల్పోయారు, దేవుని మాటను వినకుండా వారు అతిక్రమించారు, పాపము చేశారు. పాపానికి ప్రతీకారమే సాతాను అంధకారం కింద అధికారములో పడి ఉండుట. కన్నులు తెరవబడ్డు అని చెప్పాడు, తెరవబడ్డాయి. కానీ దిగంబరులమని తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత వారు అంజురపు ఆకులను కట్టుకున్నారు, వారి సిగ్గును కప్పుకున్నారు. ప్రేమైన దేవుని సంగమా, ఒకసారి జాగ్రత్తగా మనం ఈ విషయాలని గమనిస్తే మంచిదిగా కనబడింది. ఈ దినములో కూడా చాలా మంది కన్నులు ఏమైపోయాయంటే కన్నులతో చూస్తూ ఉన్నారు, కానీ ఇహ సంబంధమైన శరీర ఆశ కలిగిన వారై, లోకపు కన్నులు తెరవబడిన వారై, లోకము పైన మనసు రేపబడిన వారై వారి కన్నులను తెరుచేసుకున్నారు. వారి కన్నులు తెరవబడ్డాయి. అయితే ఏ రీతిగా తెరవబడ్డాయి అంటే, ఆశ, మనసులో ఆశలు రేపరు. ఇప్పుడు ఉన్నదానికంటే ఎక్కువగా లేని దానిది కావాలి అని ఆ కన్నులది, మనసు అనే కన్ను, ఆశ రేపే మనసు కన్ను తెరవబడింది వారికి. అందుకే ప్రేమికులారా, ఆ రీతిగా వారు ఇది అయిపోయారు. అలాగే మరి ఆ సర్పము మోసపుచ్చడం వల్ల వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? దేవుని అధికారము నుండి సాతాను అధికారం కిందికి. ఎందువలన ఈ పని జరిగింది చెప్పండి? దేవుని మాట వింటే ఈ పని జరిగేది కాదు. దేవుని మాట వినకుండా సాతాను అనగా సర్పము మాట వినడం వల్ల, వారి అధికారం కిందికి వెళ్ళిపోయిన వల్ల వారు శ్రమల గుండా పరిగెడుతూ ఉన్నారు. హల్లెలూయా. కన్నులు తెరవబడ్డాయి. తెరవబడిన కన్నులు ఏంటివంటే ఆశ రేపబడిన కన్నులు. మనసులో ఎన్నో ఆశలు పుట్టుకొచ్చే కన్నులు తెరవబడ్డాయి వారికి.